ఇంకెవరిని పంపేద్దామా? స్టార్ట్ చేయొచ్చునా? మీరు అది చూసుకోండి. ఏంటి పేరు? మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఓకే? ఓకే. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే మరిగా సంక్రాంతి అతి పెద్ద ఎత్తున మనం జరుపుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 32 నెలలు పూర్తవుతుంది ఈ సంక్రాంతితో. ఈ 32 నెలల పాలన ఒకసారి విశ్లేషణ చేసుకుని భవిష్యత్తులో ఈ పాలన ఏ విధంగా ఉండబోతుంది, ఈ పరిపాలన వల్ల 5 కోట్ల ప్రజలు ఏ విధంగా ఇప్పటికే నష్టపోయాం, భవిష్యత్తులో కూడా ఏ విధంగా నష్టపోతామో మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక సీనియర్ నాయకుడిగా రాష్ట్రం మీద బాధ్యతతో ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో ఓట్లేశారు, ఆ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా వమ్ము చేస్తూ ఉంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఆ విషయాలే మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. ఒకసారి జరిగిన పరిణామాలు నెమరు వేసుకుని భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒకసారి ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటుంది. ఇది నా విషయం కాదు, ఇది ఎవరి విషయము, లేదంటే పార్టీల విషయం, లేదంటే మీడియా విషయం, లేకపోతే కొంతమందికే పరిమితం అనుకుంటే రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఆ విషయం కూడా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఒక కొత్త ప్రభుత్వం వస్తానే ఆలోచించేది నా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నేను ఎన్నికల్లో ఇవన్నీ చెప్పాను, ఈ ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ ఏ విధంగా అమలు చేయబోతున్నామో అదే మాదిరిగా ఫస్ట్ వచ్చిన రోజునే ఏమేం చేయబోతున్నాం చెప్తాం. కానీ నా రాజకీయ జీవితంలో కానీ చరిత్రలో ఒకసారి చూస్తే విధ్వంసంతో ప్రారంభమైన పరిపాలన. అందుకే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక విధ్వంసకుడిగా, మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఇతను రావడమే విధ్వంసంతో ప్రారంభమైంది. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ప్రజావేదిక కూల్చివేత. ఎక్కడైతే పరిపాలన లేకపోతే ఈ ప్రాంతంలో ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా లేదు, అలాంటప్పుడు ఒక కాన్ఫరెన్స్ హాల్ కట్టాలనే ఉద్దేశంతోనే ప్రజాధనంతో, ట్యాక్స్ పేయర్స్ మనీతో ఆ ప్రజావేదిక నిర్మాణం చేశాం. అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ భవనాన్ని రేపు కూల్చేయబోతున్నానని చెప్పిన ఏకైక విధ్వంసకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు ఇక్కడ చూస్తే జూన్ 25, 2019 ఈయన ముఖ్యమంత్రి అయింది. దగ్గర ఆ ప్రాంతంలోనే మేలో ఎన్నికలు జరిగాయి, జూన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు. ఫస్ట్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, అక్కడనే డెమాలిషన్ చేస్తున్నానని చెప్పి డెమాలిషన్ చేశారు. విధ్వంసం చేయడం చాలా ఈజీ, కనీసం అక్కడుండే డెబ్రిస్ కూడా చేయలేకపోయారు. ఈరోజు 4 జనవరి 2022
ఇంకా డెబ్రిస్ అక్కడనే ఉంది. దీన్ని ఇమాజిన్ చేయగలుగుతారా ఈ రాష్ట్ర ప్రజానీకం, ప్రపంచంలో ఎవరైనా? దీన్ని మేధావులు ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు? ఒకవేళ అందులో అవకతవకలు జరుగుంటే అది ప్రజల కోసం కట్టినటువంటి వేదిక. మీరు అవసరమైతే ఆ వేదికను చేసుకుని ఏదైనా నిర్మాణంలో లేకుంటే అక్కడ ఉండే పర్మిషన్స్ అవన్నీ ఉంటే ప్రభుత్వ ఆస్తిని ఇంత దారుణంగా డెమాలిష్ చేసే అధికారం మీకు లేదు. అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ బయటపడుతుంది, మనిషి యొక్క మనస్తత్వం, మనిషి యొక్క బిహేవియర్, మనిషి యొక్క ఉన్మాదం దీంతోనే ప్రారంభమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి, రెండోది మీరు చూస్తే అమరావతి చూస్తే 50,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శం. ఒక ప్రాజెక్టుకు భూమి కావాలన్నా, ఒక ఇండస్ట్రీకి భూమి కావాలన్నా ప్రజలు ఎక్కడికక్కడ వ్యతిరేకించే పరిస్థితి నుంచి 2 పంటలు పండే భూమి, విలువైన భూమి, ఈరోజు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే అమరావతి కోసం ముందుకొచ్చారు, రాష్ట్ర రాజధాని కోసం ముందుకొచ్చారు. ఎక్కడా లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు, ఇందులో అన్ని కులాలున్నాయి, అన్ని మతాలున్నాయి, అందరూ ఉన్నారు. అలాంటి భూమి ఇస్తే ఇక్కడ లేనిది భూమి, అలాంటి భూమిని వాళ్ళు ఉదారంగా ముందుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ముందుకొచ్చి ఆ భూమిని ఇస్తే ఈ ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు, నేను ఒకటి అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎన్నికల ముందు మీరేం చెప్పారు? ఇక్కడే అమరావతి ఉంటుందని చెప్పారా లేదా? ఇక్కడే ఇల్లు కట్టుకున్నామని చెప్పారా లేదా? అన్నీ చెప్పిన మీరు ఎన్నికలైన తర్వాత ఏ విధంగా మాట మార్చారో మీరు మీ నాయకులకు సిగ్గు అనిపించలేదని అడుగుతున్నా. ఇది విధ్వంసానికి పరాకాష్ట. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎవరి డబ్బులు ఇది? ట్యాక్స్ పేయర్స్ మనీ, ప్రజాధనం. ఈరోజు ఆ బిల్డింగ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిరుపయోగంగా అవన్నీ చెడిపోయే పరిస్థితికి వస్తున్నాయి, పాడుపడిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నాను. ఇంకో పక్కన దీని ఆస్తి విలువ అదే కానీ అమరావతి ఇక్కడ కానీ వచ్చుంటే, ఆ నగరం కానీ మనం అభివృద్ధి చేసుకొని ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి చెప్పాడు, డెఫిసిట్, ఆ రోజు రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 22,000 కోట్ల రూపాయల పైన ఉంది అని చెప్పారు. 22,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉన్నప్పుడు సమర్థవంతమైన పాలన ద్వారా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రానికి ఆస్తుల్ని ఏర్పాటు చేయాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఆదాయం పెరగాలి అని ఇలాంటి ప్రాజెక్టు తీసుకొస్తే ఈరోజు ఏం చేశారు మీరు? మొత్తం విధ్వంసంతో ప్రారంభమై ఆ ల్యాండ్ ఇచ్చిన పాపానికి వాళ్ళందరూ కూడా ఎవ్రీడే అవమానాలు భరిస్తున్నారు. మీరు చేసే అరాచకాలు, ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ భరించి కోర్టులకు వెళ్ళి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జాడులు చేసి మీరు జైలుకు పోయి ఇంకా సఫర్ అవుతున్నారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. పక్కనే ఉంది హైటెక్ సిటీ, మీరు చూశారు సైబరాబాద్. ఆ రోజు ఇదే విధంగా సైబరాబాద్ హైటెక్ సిటీతో ప్రారంభించాం, తర్వాత సైబరాబాద్తో ముందుకు పోయాం. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ యాడ్ చేసి ప్రపంచ పటంలో తెలుగుదేశం పార్టీ పెట్టింది. ఆ రోజు కూడా ఈ సైబరాబాద్ని, ఇవి కూడా గ్రాఫిక్స్ అని ఉంటే ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి అయ్యేదని అడుగుతున్నా. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇదే మరిగా విధ్వంసం చేసుంటే, రాజశేఖర్ మొదలు మిగిలిన ముఖ్యమంత్రులందరూ విధ్వంసం చేసుంటే హైదరాబాద్ ఎక్కడుండేది నేను అడుగుతున్నా.
దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా నేను అడుగుతున్నాను. ఏ విధంగా ఆయన సమాధానం చెప్పడం మళ్ళీ ఎదురుదాడి చేపిస్తాడు, లేకపోతే చేస్తాడు. ప్రజలను ఆలోచించమంటున్నా. ఇది మీ భవిష్యత్తుకు అవునా కాదా? ఇది మీ పిల్లల కోసం, భావితరాల కోసం అవునా కాదా? ఒక వ్యక్తి 2 లక్షల కోట్ల రూపాయలు సంపదని విధ్వంసం చేసినప్పుడు ప్రజల్లో చైతన్యం అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రజలను అడుగుతున్నా నేను. ఎవరైతే మేధావులు ఉన్నారో ఆ మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పోలవరం. ఆ రోజు నేను పదే చెప్పాను, అమరావతి, పోలవరం రెండు ఈ రాష్ట్రానికి 2 కళ్ళు. ఈ 2 అభివృద్ధి చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం ప్రగతి వైపు ముందుకు పోలేదు. మనకుండే వనరులు ఇవి. ఈ 2 వనరులు మనం ఉపయోగించుకోవాలి. అందుకే కేంద్రం కూడా పోలవరం విషయంలో సెంట్రల్ ప్రాజెక్ట్ కింద మేము పూర్తి చేస్తామని పెట్టారు, యాక్ట్లో పెట్టారు. అదే మరిగా అమరావతికి ఇప్పటికే కేంద్రం డబ్బులు ఇచ్చింది, అందులో కూడా యాక్ట్లో పెట్టారు. కేంద్రమే ఆ రోజు ఒక కమిటీ వేసింది, కమిటీ నిర్ణయించింది. మెజారిటీ అభిప్రాయ ప్రకారం విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేశారు మీరు? పోలవరం పైన ఎన్ని ఆరోపణలు చేశారు మీరు. పోలవరం ఏదైతే నేను పిలవలేదు టెండరు, పిలిచిన టెండరు కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిచాడు. రేట్లు తక్కువ ఉన్నాయని కాంట్రాక్టులు చేయకపోతే కేంద్ర మంత్రిని అడిగితే కాదు నేను పెంచలేము, ఆ రేట్లకు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తామంటే ఆ రేట్లకే ఇవ్వాలని నవయోగ ముందుకు వస్తే వాళ్ళకి ఇచ్చాం, ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చాం. అది కూడా కేంద్రం మార్చింది, నేను కాదు మార్చింది. ఈరోజు నువ్వు వచ్చినాక ఏం చేశారు మీరు? రివర్స్ టెండరింగ్ అన్నారు, 750 కోట్లు అన్నారు, ఆదాయం వచ్చిందన్నారు. ఈరోజు 7,500 కోట్లు కాదు, 8,000 10,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాలయాపన చేశారు, రేట్లు పెంచారు, దొడ్డిదారిని తీసుకొచ్చారు, పట్టిసీమను విమర్శించారు మీరు. ఈరోజు ఆ పట్టిసీమే నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు విమర్శించిన మీరు ఇప్పుడు నోరు ఇప్పే పరిస్థితులు లేరు. ఈరోజు డిపిఆర్ ఉంది, ఎందుకు ఫైనలైజ్ చేయలేకపోయారు? ఆ రోజు మీరు హామీలు ఇచ్చారు, అక్కడుండే గిరిజనులకు R&R కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ నేను ఈ విధంగా ఇస్తానని ఆ రోజు చెప్పారు. ఎందుకు చేయలేకపోయారు? డేట్లు మార్చుకుంటూ వచ్చారు. 2021 డిసెంబర్కే పూర్తి చేస్తామన్నారు. తర్వాత 2022 అన్నారు. ఇప్పుడు 22లో ఎక్కడున్నా మనకే అర్థం కాని పరిస్థితి. పోలవరం అసలు పూర్తవుతుందా? మీకు చేతనవుతుందా? అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారా? ఈ పోలవరం పైన ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి ఉందా అని నేను నిలదీస్తున్నా. ఇప్పుడు కూడా పోలవరం అథారిటీ దీన్ని క్లియర్ చేసే పరిస్థితుల్లో లేరు. నిన్న కూడా పోయి డిపిఆర్ని అప్రూవ్ చేయాల్సిందిగా వేడుకునే పరిస్థితి. మీరు 2022కు 21లోనే పూర్తి చేస్తామని గొప్పలు చెప్పిన మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. దీనివల్ల నేను ఆ రోజు ఆలోచించాం, నదుల అనుసంధానం చేయాలని. శ్రీకాకుళం వంశధార మొదలుకొని పెన్నా నది వరకు అన్ని నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ముందుకు పోయాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత గోదావరి నుంచి కృష్ణాకు వచ్చిన తర్వాత కృష్ణా నుంచి పెన్నాకు తీసుకుపోవాలని టెండర్లు కూడా పిలిచాం. నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కనెక్ట్ చేయడానికి తీసుకుపోయాం. ఏమైంది? అది ఒక్క ఇంచైనా ముందుకు పోయిందని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన. మీకు ధైర్యం ఉంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో చెప్పండి. ఒక్క పైసా ఖర్చు పెట్టే పరిస్థితులు లేరు. ఏ ప్రాజెక్టు కూడా ఒక తట్ట మట్టేసిన పాపాన పోలేదు, కనీసం కాలువలు మెయింటైన్ చేసిన పాపాన పోలేదు. చివరి భూములకు నీళ్లు ఇవ్వలేకుండా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు
కియా వచ్చింది, లేకపోతే HCL వచ్చాయి. ఇది విధ్వంసం చేసినంత సులభం కాదు ఈ ప్రాజెక్టులు తేవడం. ఈ ప్రాజెక్టు రావడం అంటే చాలా శ్రమ ఉంది, చాలా చొరవ ఉంది. వాళ్ళను ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులు పెడితే మీరే చెప్పారు అసెంబ్లీలో 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, 5 లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయని. మొత్తం 16 లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులు MOUలు చేశాం. ఇవి వచ్చుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఒక్కొక్కరు వెళ్ళిపోతూ మళ్ళీ సత్యన ఆంధ్రప్రదేశ్కి రామని లూలు లాంటి గ్రూపులు చెప్పారంటే అంటే ఎంత విధ్వంసం జరిగిందో యువత ఆలోచించుకోవాలి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్గా తయారైపోయింది. ప్రైవేటు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, అసలు క్యాలెండర్ లేని పరిస్థితి తీసుకొచ్చారు. యువత నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాలు ఇవన్నీ లేని పరిస్థితి. ఈరోజు మనం ఇంకొక పక్కన చూస్తే రాజ్యాంగపరమైన వ్యవస్థలు, ఒక కోర్టు కానీ శాసనసభ కానీ ఇంకొక పక్క ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా కానీ వీటన్నిటిపైన దాడులు. ఏంటి దాడులు? కడాన ప్రతి ఒక్కరిపైన దాడులు జరిగితే నా రాజకీయ అనుభవంతో ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాడులు చేసిన సందర్భాలే లేవు. అంటే ఈ ముఖ్యమంత్రి ఎవరు వ్యతిరేకించినా, ఎవరు ప్రజా సమస్యలపైన పోరాడినా, ప్రజల తరపున వాళ్ళ వంతు వాళ్ళు కర్తవ్యం చేసిన వాళ్ళందరిపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చింది. ఫైనల్గా పొలిటికల్ పార్టీస్ పైన కూడా, పొలిటికల్ పార్టీ నాయకులపైన దాడులు చేయడం, ఎదురుదాడి చేయడం, విమర్శలు చేయడం, పార్టీ ఆఫీసులపైన అటాక్ చేయడం, ఇది ఎక్కడ చోద్యమో నాకైతే అర్థం కావడం లేదు. ఏ పార్టీ మాట్లాడినా, ఏ నాయకుడు మాట్లాడినా, ప్రజల తరపున నిలబడినా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, లేనిపోని కేసులు పెట్టి వేధించడం, ఇవే మీరు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, వ్యవసాయం, రైతులు మొత్తం ఆత్మహత్యల్లో రైతులది ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, కౌలు రైతులు 2వ స్థానం. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, ఏ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. కడాన వరి వేయొద్దని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ భారతదేశానికి, అలాంటి అన్నపూర్ణ దేశానికి అన్నం పెట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు వరి వేయొద్దని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఏమని చెప్పాలి నాకైతే అర్థం కాలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో రైతులు మొత్తం బాగా నష్టపోయారు. మామూలు నష్టం కాదు, తిరుగు కోలుకోలేని ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎడ్యుకేషన్, విద్య, మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడు కొంతమందికి ఆస్తులు ఇచ్చారు, కానీ తెలివితేటలు మాత్రం అందరికీ సమానంగా ఇచ్చారు. ఆ తెలివితేటల్ని ఉపయోగించుకోవాలంటే విద్య ఉంటేనే సాధ్యం. మీరేం చేశారు? ఇంగ్లీష్ మీడియం అన్నారు, నాడు నేడు అన్నారు. నాడు నేడులో ఏం జరిగింది? ప్రతి ఒక్క స్కూల్ మీద డబ్బులు ఖర్చు పెట్టారు. 3,000 కోట్లు, 4,000 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు. ఇంకా ఎక్కువ పెట్టారు, 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. పెట్టి ఏం చేశారు? రంగులు కొట్టారు. దానికి కూడా మీరంగు వేయాలంటే కోట్లు అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాయి. మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్, మామూలు కరప్షన్ కాదు. డోర్ ఫ్రేమ్ కావాలన్నా అమరావతి నుంచి జగన్ రెడ్డి ఏది చెప్తేనే వాళ్ళే వేయాలి. ఒక స్విచ్ కావాలన్నా వీళ్ళే ఇవ్వాలి. అంటే హోల్సేల్ కరప్షన్, నాసిరకం వస్తువులు పెట్టి డబ్బులు కొట్టేశారు. డబ్బులు కొట్టి ఏం చేశారు? ఇప్పుడు 2వ తరగతి వరకు అంగన్వాడీలో కలిపేశారు. 3 నుంచి హై స్కూల్స్ తీసుకెళ్ళిపోయారు. ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు అక్కడుండే హెడ్ మాస్టర్లకే అర్థం కాలే ఏం చేయాలను. ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ప్రపంచంలో నీకేమన్నా జ్ఞానం ఉందా? ఎక్కడైనా సరే ఇంగ్లీష్ చదువుకున్న అందరికి ఉద్యోగాలు వచ్చాయా?
ఈరోజు అమెరికా ఉంది. అమెరికాలో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. ఇంగ్లాండ్ ఉంది, అక్కడనే ఇంగ్లీష్ పుట్టింది. ఈరోజు ఆ దేశంలో వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా, ఇండియన్స్కి ఉద్యోగాలు వస్తున్నాయా? ఈ ఇండియన్స్ ఎంత ఎక్కడ చదువుకున్నారు? మామూలు ఎలిమెంటరీ స్కూల్స్ కాదా? నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం. భాష అనేది కమ్యూనికేషన్ కోసం ఉపయోగించేది, నాలెడ్జ్ అనేది చదువు ద్వారా వచ్చేది. అలాంటి నాలెడ్జ్ని బలిపశువు చేసి మీరు ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాబోయే రోజుల్లో పేద పిల్లలు చదువుకునే వీలు లేకుండా వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేశారు. మీరు విదేశ విద్య పెడితే చదువుకున్న పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవచ్చు అని పెడితే దాన్ని తీసేశారు. మీ పిల్లలు మాత్రం అమెరికాలో, ఇంగ్లాండ్ చదువుకోవాలి. పేద పిల్లలు మాత్రం చదువు టీచర్లు లేని స్కూల్లో చదువుకోవాలి. ఇప్పుడు టీచర్లు అడుగుతున్న పిల్లలు అడుగుతున్నారు, మాకు టీచర్ కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు, ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు. చిన్న పిల్లలు ఇప్పుడుండే డిస్టెన్స్ కంటే 3-4 రెట్లు ఎక్కువ పోతున్నారు. ఇప్పుడు 1 కిలోమీటర్ల స్కూల్ ఉంటే 3-4 కిలోమీటర్లు వెళ్ళే పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లలు నడిచే పరిస్థితికి వస్తున్నారు. దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇంకొక పక్కన ఇండ్లు, రోడ్లు ఒక్కసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. అయ్యా బాబు, సామలకోట రోడ్డు అండి, మేము నరకం చూస్తున్నాం. డైలీ నరకమే. దాన్ని ఒకసారి చూడండి. మీరు వేసే డబ్బు ఎవరికి అక్కలొద్దు, మాకు రోడ్లు ఇవ్వండి చాలు. మీరేం డబ్బు ఇచ్చేసాను అది ఇచ్చేసానని కాదు. ఆ సామలకోట రోడ్డు నుంచి మళ్ళీ బయటకు వస్తే బతుకున్నట్టే ఆ రకంగా ఏడుతుందండి. ఒకసారి సామలకోట రోడ్డు చూడండి బాబయ్య, సీఎం గారు రండి ఒకసారి ఆ రోడ్డు వస్తే చాలా ఆనందపడతాం మేము. ఆ రోడ్డు ఎప్పుడైనా 4 నెలల మంది 5 నెలల మంది ఉన్నదండి. అలాగా చండాలం, అసలు పెద్ద గోతులు. మేము డైలీ కాకినాడ నుంచి రోజు తిరగాలి అటు ఇటుని. వాహనాలు రిపేరండి, మొత్తం పాడైపోతుంది. ఇక పగిలిపోతుంది చూడండి. ఇగో కదిలిపోతుంది చూడండి. రోడ్లు వేయాలి కానీ డబ్బు వేసేసాను, అదే వేసేది ఎవరికాల డబ్బు ఏదో 10 మందికి అయితే సరిపోతుందండి. ఈ రోడ్లు బాగు చేయాలి ప్రజలకి. ఇప్పుడు విధ్వంసం అంటే మీరు చూశారు, కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాడు రోడ్ల గురించి. దీనివల్ల నష్టం ఏంటి? ఏ రోడ్డు అయినా నాగరికతకు చిహ్నం. రోడ్డు బాగుంటే పెట్రోల్, డీజిల్ కానీ ఫ్యూయల్ కానీ ఆదా అవుతుంది. అదే సమయంలో రోడ్డు బాగుంటే ఒళ్ళంతా కూడా ఊనం కాదు. ఈ రోడ్ల మీద పోతే 4 సార్లు తిరిగితే మీకు ఇంకా మొత్తం వెన్నెముక ఇరిగిపోతుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. ఇంకా అక్కడి నుంచి ఎవరన్నా డెలివరీకి పోవాలన్నా ఒకప్పుడు చెప్పేవాళ్ళం, ఎక్కడన్నా ఒక రోడ్డు బాగాలేకపోతే డెలివరీకి పోవాలంటే హాస్పిటల్లో పోకమునిపై డెలివరీ అయిపోతుందని. ఇప్పుడు ఏ రోడ్లకు పోయినా ఆ పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, చాలామంది రోడ్డు మీద డెలివరీ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఇలాంటి రోడ్లు వేసి ఇంకొక పక్కన వేర్ అండ్ టైర్, ఒక వెహికల్కి ఎంత ఖర్చు అవుతుంది, స్పేర్ పార్ట్స్ ఏ విధంగా పోతాయి, ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత అన్యాయమైన రోడ్లు ఇప్పుడు కాంట్రాక్టులు ఎవ్వడూ రావడంలో. కాంట్రాక్టులు అందరూ ఒకటే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మేము ఏ పని చెయ్యం, ముందు మాకు డబ్బులు ఇస్తే తప్ప మేము చెయ్యం. దగ్గర 70-80 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కానీ చిన్న వాళ్ళకు అప్పులు పెట్టేసి కడాన వీళ్ళందరూ కూడా దివాలా తీసి ఈరోజు భిక్షాటం చేసే పరిస్థితికి వచ్చారు, భిక్ష ఎత్తుకునే పరిస్థితికి వచ్చారు.
ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి మేము కాంట్రాక్టులు చేసి సంపాదించుకున్న సంపద ఆవిరైపోయింది, అప్పుల పాలైపోయాం, మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టాం, మొత్తం పాత ఆస్తులు కూడా పోయినాయని ఏడ్చే పరిస్థితికి వచ్చారంటే సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఇండ్లు, పేదవాడికి ఒక ఆస్తి కల్పించాలని ఆలోచించాం. ఆ ఇండ్లు మీరు చూశారు. నేను గేటెడ్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ డెవలప్ చేస్తారు. పేదవాడు ఎప్పుడు కూడా పూరి గుడిసెలు కాకుండా, పడిపోయే ఇండ్లు కాకుండా, స్లమ్స్ కాకుండా గేటెడ్ కమ్యూనిటీస్ తరహాలో వాళ్ళకి ఇండ్లు కట్టించాలని ప్రణాళికలు తయారు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్కీమ్ కూడా కలుపుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ బ్రహ్మాండంగా చేశాం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, మీకు మనసు ఎట్లొచ్చిందయ్యా? ఇలాంటి 2,70,000 ఇండ్లు అలాట్మెంట్ ఇచ్చి అవి ఆక్యుపై చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి, కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుంటే. మీరు వచ్చిన తర్వాత అవన్నీ పాడుపడిపోయినాయి. ఇటీవల కాలంలో కరోనా షెల్టర్స్ కింద మీరు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు, పునరావాస కేంద్రాల కింద ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారు. కానీ అవి పేదవాడికి ఇవ్వాలంటే మాత్రం మీకు మనసు రాల. ఇంకొక పక్కన ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అందరినీ, ఈయన ఏదో పేదల్ని ఉద్ధరించానని, నేను ఏదో ఇచ్చానని. ఈయన నవరత్నాలు ఇస్తే దీనికంటే 10 రెట్లు నవరత్నాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, ఇంకా ఎన్నో రత్నాలు ఇచ్చింది. అవన్నీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఈయన కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. అంటే పాత సారా కొత్త సీసా, అది ఈయన చేసే పనులన్నీ, ఇలాంటి తప్పుడు పనులన్నీ. ఇది చాలదన్నట్టు ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేద ప్రజల ద్రోహిగా ఉన్నారంటే అది జగన్ రెడ్డి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, పన్నుల బాధుడు మామూలు ఒకటి కాదు, అన్నీ కూడా బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఇంకా 1-2 కాదు, కడాన చెత్త మీద కూడా పన్నేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కెన్ యూ ఆన్సర్? ఎవరైనా ప్రజలు ఆలోచించారా ఇంత ఇన్నోవేటివ్గా పన్నులు వేయచ్చని? చెత్త మీద, మరుగుదొడ్డి పైన, లేకపోతే మంచినీళ్ళపైన, లేకపోతే వీధి దీపాలపైన, లేకుంటే వాళ్ళ యొక్క భూమిపైన పన్నులేని ఎవరు ఆలోచించాలి? అలాంటి పన్నులేసి విపరీతంగా. రెండవది మీరు చూస్తూ ఉంటే ఇవి ఇంకా లిస్ట్ చాలా ఉన్నాయి. ఇంకో పక్కన అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందండి? 5 రూపాయలకే భోజనం పెట్టాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 5 రూపాయలకే భోజనం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ 2,000 రూపాయలు, తర్వాత 3,000 రూపాయలు ఇస్తా అన్నాం పెన్షన్ కోసం. 500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా భోజనం దొరికేది 3 పూట్ల అన్నా క్యాంటీన్లో, ఇంకొక 500 రూపాయలు మిగిలేది. ఎక్కడన్నా ఇది జరిగిందా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ లేదు, కర్ణాటకలో క్యాంటీన్స్ లేవు, ప్రీవియస్ గవర్నమెంట్ పెట్టలేదు, పెడితే వీళ్ళు తీసేశారా? మహారాష్ట్రలో లేవు, ఎందుకు మీరు తీసేశారు? ఇలాంటి 1-2 కాదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు మొత్తం రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఓటీఎస్, నాకైతే అర్థం కాలేదు ఇప్పటికి కూడా. ఈయన పుట్టక మునిపిచ్చిన పట్టాలు, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పట్టాలు, నేను వచ్చినప్పుడు ఇచ్చిన పట్టాలు, కడాన వేళ తండ్రి చనిపోయినప్పుడు, తండ్రి బతుకున్నప్పుడు ఆయన ఇచ్చిన పట్టాలు, అన్నిటికీ ఇప్పుడు ఓటీఎస్ దోపిడీ. ఇది స్వచ్ఛందం అంటూ ఎక్కడికక్కడ దాడులు, వాళ్ళపైన ఎవరన్నా అడిగితే మేము ఎక్కడ కడతామంటే దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పండి. ఇంకో పక్కన ఇసుక, ఉచితంగా ఇచ్చే ఇసుక పైన ఆ రోజు మా మీద విమర్శలు చేసి ఈరోజు మీరేం చేశారు? ఇసుక పైన పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఒకప్పుడు ఒక ట్రక్ వచ్చి 10,000 రూపాయలు ఉండేది, ఈరోజు 50,000 రూపాయలు, 5 టైమ్స్ పెరిగింది.
కెన్ యూ ఆన్సర్? ఇంకో పక్క కరెంటు ఛార్జీలు, విపరీతంగా కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచేసి 6 సార్లు పెంచారు. 36,000 కోట్ల రూపాయలు పెంచారు. ఈరోజు రేపు మళ్ళా పెంచబోతున్నారు. అంటే ఒక పద్ధతి లేని పరిస్థితి వచ్చింది. స్లాబులు పెంచడం, రేట్లు పెంచడం, టారిఫ్లు పెంచడం, కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ అని తీసుకురావడం. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ హయాంలో బకాయిలు ఉన్నాయి, లేకుంటే అప్పుడు ఈ రేట్లన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము పెంచుతున్నాను పెంచేసే పరిస్థితికి రావడం. అంటే ఈయనకి వదిలిపెడితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, కరెంట్ వచ్చినప్పటి నుంచి రేట్లన్నీ కలెక్ట్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాడు. మద్యం ధరలు ఎంత దుర్మార్గం అండి ఇది. మద్యం పైన మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. 60 రూపాయలు 180 రూపాయలు చేశారు. ప్రైవేటు బ్రాండ్లు పెట్టారు, జగన్ రెడ్డి బ్రాండ్లు. డిస్టిలరీస్ అన్ని వీళ్ళే హస్తగతం చేసుకున్నారు. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళే డిస్ట్రిబ్యూషన్. కడాన షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ కూడా లేవు. ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే లెక్కలు తెలిసిపోతాయి. కాబట్టి అక్కడ మాత్రం కడాన కిరాణా కొట్టుకుపోతే, లేదా టీ బంకుకు పోతే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, కానీ మద్యం షాపుల్లో మాత్రం చేయడానికి వీలు లేదు. నిన్నేదో గిఫ్ట్ ఇచ్చాడు, న్యూ ఇయర్ గిఫ్ట్. వేరే రాష్ట్రాల్లో ఉండే బ్యాండ్లన్నీ ఇక్కడ తీసుకొస్తాడంట. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎందుకు ఆ రోజు ఆ బ్రాండ్లు బ్యాన్ చేశారు? నువ్వు దోచుకోవాల్సిన దోచుకొని ఇంకా దోచుకోవడానికి కొంత పెట్టుకొని ఇప్పుడు ఆ బ్రాండ్లు ఇక్కడ ఇస్తారా మీరు? అంటే ఒక నాసి రకం ఎంత నాశనం చేశారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు. వాళ్ళని ఆర్థికంగా చితగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ దోపిడీ మొత్తం సెంట్రలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డికి కిట్టికి పోయే పరిస్థితికి వచ్చింది. కెన్ యూ ఆన్సర్? నిన్న ఒక్క రోజున 124 కోట్ల రూపాయలు మద్యం తాగారు. ఈయన చెప్పింది మద్యపాన నిషేధం, ఇచ్చింది హామీ. ఏమైంది? మద్యపాన నిషేధం చెప్పి ఒక రోజే 124 కోట్ల రూపాయలు మద్యం తాగితే సిగ్గనిపించలేదా మీకు? కరోనా సమయం కంటే మించిన సమయం ఉందా మద్యపాన నిషేధానికి? ఎందుకు పెట్టకూడదు? కరోనా సమయంలో టీచర్ని ఈ బ్రాందీ షాపులు క్యూ మెయింటైన్ చేయమని చెప్పే పరిస్థితికి వస్తారా మీరు? ఇంతకంటే నిజమే ఉందని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పమని కూడా అడుగుతున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే గంజాయి, హీరాయిన్ స్మగ్లింగ్. నిన్న కూడా ఒక కేసు తమిళనాడులో, ఆంధ్ర నుంచి వచ్చింది గంజాయి. దీనిపైన ఎంక్వైరీ చేస్తూ మొత్తం రాష్ట్రానికి వచ్చి ఎక్కడెక్కడ రూట్ అయిందో మొత్తం చూసే పరిస్థితి. ఈ విషయమే కదా మేము అడిగాం. యువత నాశనం అయిపోతుంది, గంజాయి కంట్రోల్ చేయండి, హీరాయిన్ కంట్రోల్ చేయండి, డ్రగ్స్ పైన ఉక్కుపాదం పెట్టమంటే మా ఆఫీస్ పైన దాడి చేపిస్తారా మీరు? మా నాయకుల పైన దాడి చేపిస్తారా మీరు? అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరని, మీ ఇష్టానుసారంగా చేయొచ్చని, ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం వేరే రాష్ట్రాల్లో విమర్శిస్తూ ఉంటే ఆ అవమానం భరించలేకుండా ఉండే పరిస్థితి మనకుంది, కానీ వీళ్ళకి మాత్రం సిగ్గు కూడా అనిపించడం లేదు. చాలా దుర్మార్గంగా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, సిమెంట్ ధర, మీ భారత సిమెంట్ ఉంది, ఎందుకు రేట్లు పెంచుకున్నావు? 250 రూపాయల నుంచి 450 రూపాయలు చేశావు. ఎందుకు కాక్టైల్ పెట్టావు? ఎందుకు 50 రూపాయలకు సప్లై చేయకూడదు? చేయండి, సరఫరా చేయండి. నీ పవర్ ప్రాజెక్ట్ ఉంది, ఎందుకు ఉచితంగా ఇవ్వకూడదు? నీకు లాభాలు కావాలన్నా ఇవ్వండి ఉచితంగా, అది కూడా అవినీతి డబ్బులే. నీ సాక్షి పేపర్ ఉంది, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయి. ఎటు చేస్తున్నావు? గవర్నమెంట్ లూటీ చేస్తున్నావు. యాడ్స్ లేకుండా చేయండి. నీ పేపర్కి ఏది జరిగినా మీరు ఒకసారి చూస్తే ముందు ఆ పేపర్కి అడ్వర్టైజ్మెంట్ పోవాలి. నేను అడుగుతున్నా, ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. సంక్రాంతి చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. కందిపప్పు 74 నుంచి 118 రూపాయలు, పెసలపప్పు 75 నుంచి 110 రూపాయలు, మినప్పప్పు 65 నుంచి 125,
వేరుశనగ పప్పు 80 నుంచి 140, వేరుశనగ నూనె 106 నుంచి 185, పంచదార 25 నుంచి 48, చింతపండు 122 నుంచి 354, పెట్రోల్ 76 రూపాయల నుంచి 110, డీజిల్ 70 రూపాయల 67 పైసల నుంచి 102 రూపాయల 65 పైసలు, గ్యాస్ 726 నుంచి 874, లారీ ఇసుక 10,000 నుంచి 50,000, మద్యం 60 నుంచి 160 రూపాయలు, ఏపీ ఫైబర్ నెట్ అది కూడా నేను పెడితే దాన్ని కూడా 149 రూపాయలకి ఇస్తే 350. ఎవరండి ప్రజాద్రోహి? మీరు కాదా? అడిగితే కేసు పెడతారా? ధైర్యం ఉంటే నిత్యావసర వస్తువుల ధర తగ్గించండి, అంతేగాని బెదిరింపులు పోలీసులతో కేసులు పెట్టించి ఇష్టానుసారంగా చేస్తే ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం. ఇంకో పక్కన అప్పుల కుప్పగా రాష్ట్రం, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడం, సిఏజీ అడిగితే లెక్కలు చెప్పకుండా పోవడం. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పులున్నాయి. 2019కి 3,14,000 కోట్లుంటే అది ఈరోజు 7 లక్షల కోట్లకు చేరే పరిస్థితి వచ్చింది. 4వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పెన్షనర్స్కి పెన్షన్లు లేవు, రోడ్లు పూడ్చడానికి డబ్బులు లేవు, అప్పు ఇవ్వడానికి బ్యాంకులు భయపడుతున్నాయి, ఆదాయం లేదు, అప్పులే అప్పులు. ఆ అప్పులు కూడా ఇష్ట ప్రకారం చేసి కడాన ఎవరు కట్టాలి? ఈ అప్పులు ఎందుకు అప్పు తెచ్చారు? దానికి కావాలనే ముద్దు పేరు సంక్షేమం. మేము అప్పు తెచ్చాం, ప్రజలకు ఇచ్చాం. మేము అడుగుతున్నాం, ఎంత అప్పు తెచ్చారు, ఎంత ప్రజలకు ఇచ్చారు? లెక్కలు చెప్పండి, వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? జగన్ రెడ్డి తీస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుస్తారా? కాదు. రాబోయే రోజుల్లో పుట్టబోయే పిల్లలు కూడా అప్పులతో పుట్టే పరిస్థితి వస్తుంది. వాళ్ళు తీర్చాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఈరోజు ఇంకొక పక్కన ఇంకొక స్లైడ్ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, మామూలుగా అందరం కూడా ఒక క్లారిటీ ఇస్తాం. మనకు వచ్చే సంపదలు అంటే జిఎస్టిపి, స్టేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మొత్తం వ్యక్తులు అందరి ఆదాయం కలిసి దీని కింద వస్తుంది. దానిపైన ట్యాక్సులు వేస్తాం, ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. ఈరోజు మన అప్పు 36.46%, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. బీహార్ కాదు, ఆంధ్రప్రదేశ్. మొత్తం ఇప్పుడు అప్పులు తేవాలి, ఈ అప్పులు కట్టాలి, లేదంటే పన్నులు వేయాలి. కేంద్రం ఇప్పుడు ఏం చేశారంటే శుభ్రంగా పన్నులు వేయడానికి కూడా రేషనలైజ్ చేశారు, జిఎస్టీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీలకు అంతా రేషనాలిటీ ఇది పోతుంది జిఎస్టీ కింద. ఇప్పుడు మీరు పెంచగలిగింది ఏంటి? కరెంట్ ఛార్జీలు, చెత్త మీద పన్ను, నీటి మీద పన్ను, ఇండ్ల మీద ట్యాక్సులు, లేకుంటే కరెంటు ఛార్జీలు, పెట్రోల్ డీజిలు ఇవి పెంచేసి ఇంకా బాదుడు చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా సస్టైనబిలిటీ వస్తుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రికి మాత్రం ఆదాయం బాగా రావాలి, బ్లాక్ మనీ పెట్టుకోవాలి, ప్రజలు మాత్రం అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోవాలి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎంత పెరిగింది? 27.83. తెలుగుదేశం పార్టీ టైంలో 17-18, 28%కి వచ్చాం. 22,000 కోట్ల రూపాయలు ఆదాయం ఆ రోజు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటే, రెవెన్యూ డెఫిసిట్ ఉంటే, అక్కడి నుంచి 27-28%కే మేనేజ్ చేసి దాన్ని ఇంకా తగ్గించి ఎఫ్ఆర్బిఎం ప్రకారం భవిష్యత్తులో ఒక పద్ధతి ప్రకారం చేయాలని, సంపద సృష్టించాలని అమరావతి ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకొచ్చి మనకుండే వనరులన్నీ ఉపయోగించుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గం, సంపద సృష్టించే మార్గం తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే అక్కడ విధ్వంసం, ఇక్కడ అప్పులు. ఎవరు కట్టాలి అప్పులు? ఎక్కడ కడతారు? చదువుకున్న వాళ్ళు బయట వెళ్ళిపోతారు, ఇండస్ట్రీస్ రారు. రాకపోతే ఎవరు కట్టాలి? ఇక్కడుండే పేద ప్రజలపైనే భారం పడుతుంది. మీరు తినే తిండి గింజలపైన, వాడే వస్తువులపైన, సోప్ పైన, లేకుంటే మీరు వాడే కరెంటు పైన, మీ బస్ ఛార్జీల పైన, ఇంకొకటి కాదు పెట్రోల్ డీజిల్ ఏదైనా కానీ, కానీ హాస్పిటల్స్
విద్య అన్నిటిపైన మీ పడే పరిస్థితి వస్తుంది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు వీళ్ళు నాంది పలికే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తిని విశ్లేషణ చేస్తే ఒక ప్రొఫెషనల్ లయర్, మామూలు లయర్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రిమినలైజేషన్ చేస్తూనే దానిపైన ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన ఎదురుదాడి, నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట, ఎక్కడికక్కడ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. అన్ని అసత్యాలు ప్రచారం చేయడం, ఎక్కడ చూసినా ఫేక్ ఫిగర్సే, వాస్తవాలు చెప్పే అలవాటే లేదు. కడాన మనకు చెప్పకపోతే పోయారు, సిఏజీకి కూడా చెప్పరు. కడాన వీళ్ళకైనా పర్వాలేదు, కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పరు. మొన్న మీరు చూస్తే నిన్నే ముఖ్యమంత్రి చెప్పాడు, మాకు 45,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు ఎలిజిబిలిటీ, కడాన 17,000 కోట్లు ఇచ్చారు, మిగిలినంతా కట్ చేశారు. దాన్ని కట్ చేయడానికి ఏంటని చెప్పకుండా మాకు రాలేదని చెప్పాడు. కానీ వాస్తవం ఏంటి? ఏదైతే ఎఫ్ఆర్బిఎం నామ్స్ను వైలేట్ చేస్తూ అప్పులు తెచ్చే కండిషన్స్ అన్ని వైలేట్ చేసి 45,000 కోట్ల రూపాయలు తెస్తే దాని మీద కంప్లైంట్స్ వెళ్తే అవన్నీ వెరిఫై చేసి ఇది కరెక్ట్ కాదు, మీరు చేసింది తప్పని మొత్తం కట్ చేస్తున్నాను, కట్ చేస్తే కాదు కుయ్యో మొర్రో అని కాళ్ళ మీద పడి 2-3 ఏళ్ళు అడ్జస్ట్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మోసం చేశాడు. ఒక అబద్ధాల కోరంటే, లెక్కలేనితనం అంటే ఇది. ఎందుకు చెప్పారు చెప్పండి? దీనికి సమాధానం లేదు. ఇంకో పక్క వివేక హత్య కేసు, ఈ రాష్ట్రం మర్చిపోలా. తెల్లవారితో నిద్రలేసి చూస్తే గుండెపోటుగా చూపించింది ఇదే అసాక్షి. ఏమైంది? గుండెపోటు నుంచి నేరుగా సాయంత్రానికి పోస్ట్ మార్టం చేస్తే, ఆ రోజు సిట్ వేస్తే కాదు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని సిబిఐ ఎంక్వైరీ అడిగి కోర్టుకు వెళ్ళి, కోర్టులో కడాన సిబిఐ ఎంక్వైరీ కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చేయనివంటే కాదు, కనీసం ఈ డీటెయిల్స్ని మాట్లాడొద్దని అడ్డుపెట్టి, చెల్లెని కూడా మభ్యపెట్టి ఆవిడతో ఉన్నట్టు నటించి కడాన ఎన్నికలు అవుతానే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పే కొందకి సిట్టు కూడా మార్చి ఇంకొక సిట్ వేసి మొత్తం డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. దానిపైన ఆయన చెల్లెలు చాలా అఫెండ్ అయ్యి హైకోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ తీస్తే, ఇప్పుడు చెల్లెల్ని ఎవరైతే కుటుంబ సభ్యులు తండ్రిని కోల్పోయిన వ్యక్తులపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కేసు బిల్డప్ చేస్తున్నారు. అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. ఎక్కడన్నా ప్రపంచంలో ఇట్లా జరుగుతుందండి? నిన్న మొన్న వాళ్ళు చూసాం, వాళ్ళకు ప్రొటెక్షన్ స్టేట్ గవర్నమెంట్, సిబిఐ పైన ఎదురుదాడి. ఎప్పుడు కూడా ఇంతవరకు మీరు ఒకసారి చూసే చరిత్రలో ఒక మర్డర్ చేసిన దారుణంగా, మామూలుగా అయితే భయంకరమైన మర్డర్ అది, గొడ్డళ్ళు తీసుకొని ఇష్టానుసారంగా నరికితే మారణాయుధాలతో కడాన తల్లో ఉండే బ్రెయిన్ కూడా బయట వచ్చి అది చూస్తేనే భయం వేసే పరిస్థితి నుంచి అంత దారుణంగా చంపితే, ఈరోజు అలాంటి వ్యక్తుల్ని మీరు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఒక ముఖ్యమంత్రిగా మీ ప్రవర్తన ఏంటని అడుగుతున్నా. నిన్న ఢిల్లీకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు ఢిల్లీకి? మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా? కాదు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు ఎట్లా తప్పించుకోవాలి, మీ మీద ఉండే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎట్లా తప్పించుకోవాలి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నా. ప్రత్యేక హోదా ఏమైంది? పోలవరం ఏమైంది? అదే సమయంలో అమరావతిని ఏం చేశారు? మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఇవ్వాల్సిన అన్నీ కూడా మేము మెడలో వంచి తీసుకొస్తామని చెప్పిన మీరు ఈరోజు ఏం సాధించారని అడుగుతున్నా. కేంద్రంతో పెండింగ్ ఉండే ఇష్యూస్ అన్ని ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేస్తారా? మొత్తం మేము చెప్పాం. ఈరోజు విశాఖపట్నంలో రైల్వే జోన్, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా రానే పరిస్థితి వస్తామంటే మేము చెప్పాం. మీరు రాజీనామా చేయండి మీ ఎంపీలు, మేము కూడా రాజీనామా చేద్దాం, అందరం కలిసి పోరాడదామంటే దాని మీద స్పందించే పరిస్థితి లేదు. ఇది అబద్ధాలు కదా? రాజకీయ అవకాశవాదం కాదా?
సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అమరావతి పైన ఎన్నిసార్లు మాటలు మార్చారండి. ఇంకో పక్క సిపిఎస్ ఏమన్నారు మీరు? 1 వీక్. అదెంత పని? 1 వారం. ఇప్పుడు అంటాడు సాక్షిలో మేనేజర్ గుమస్తా, అప్పుడు మాకు తెలీదు, చెప్పేశాం, మోసం చేసేసాం, ఇప్పుడు తెలిసింది, తెలిసిన తర్వాత చూస్తే రాష్ట్ర బడ్జెటే దానికి చాలదంట. వీళ్ళని ఏమన్నాలండి? ఇది మోసం కాదా? దగా కాదా? అబద్ధాల కోరలు కాదా? వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక పక్కన సీఎం స్టేటస్, వ్యక్తులు ముఖ్యం కాదు, ఒక ముఖ్యమంత్రి హోదా ముఖ్యం. ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి వ్యక్తి వల్ల ఆ రాష్ట్రం బ్రాండ్ ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచం మొత్తం కానీ ఇండియాలో కానీ ఎవరన్నా లెక్క పెట్టుకునే పరిస్థితికి వస్తారండి? అందరిపైన సిఐడి, ఏసీబీ, పోలీసులు. నిన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే, మా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ప్రొటెస్ట్ చేస్తామంటే మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎవరైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులకి మీరు ఒకళ్ళతో తీసుకుంటారు. వాట్ ఇస్ దిస్? ఏం యాక్షన్ తీసుకుందారని అడుగుతున్నాను. ఇక్కడే ఈ ఆఫీస్ పైన దాడి చేసిన వాళ్ళే నిన్న వంగవేటి రాధా ఇంటికి మీరు ఎక్కి చేస్తే ఆ డీసీపీ క్లీన్ చిట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇస్తాడు, ఏమీ జరగలేదు, అలాంటివి ఏం లేవు అంటాడు. నీ సీసీటీవీ కెమెరాలు ఏమైనాయి? లేవా? సమాధానం చెప్పండి. కనీసం నేను అడుగుతున్నా, సన్న బియ్యం అడిగితే కేసులు పెట్టారు. ఎన్టీఆర్ భవన్, పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే వీడియోలతో సహా ఇస్తే కేసులు పెట్టారా మీరు? డీజీపీ గారు, యు ఆర్ ది బెస్ట్ డీజీపీ ఇన్ ఇండియా. నీకు సన్మానం చేయాలి తొందరలో మేమందరం. ఎందుకంటే బ్రహ్మాండమైన డీజీపీ కదా నువ్వు. సాక్ష్యాలు ఇస్తే కూడా పట్టించుకోవు కదా. ఐపీఎస్కి అర్హుడు కాదు ఇలాంటి వ్యక్తులు. ఆల్ ఇండియా సర్వీసెస్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గులు వస్తారనే ఉద్దేశంతోనే బ్రిటిష్ విధానం నుంచి కొనసాగించి ఆ రోజు పెద్దలు రాజ్యాంగంలో ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకొచ్చారు. ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్కి, ఐపీఎస్ లా అండ్ ఆర్డర్కి, ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కి, ఐఆర్ఎస్ రెవెన్యూకి, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఈరోజు అలాంటి ఆఫీసర్లే వెన్నెముకలేని పరిస్థితి వచ్చారంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారంటే కొంతమంది ఏమనాలి దీన్ని? చట్టం లేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం. ఇవన్నీ నేను అడుగుతున్నా, దేవాలయాలపైన దాడులు చేస్తారా మీరు? దానికి సమాధానం చెప్పరా? వంశపారంపర్యంగా ఇచ్చిన ఆస్తులు అలాంటి ధర్మకర్తలపైన మీరు పెత్తనం చేసి అలాంటి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారా? ఎవడైనా ఈ రాష్ట్రంలో దానం చేసే పరిస్థితికి వస్తారా రేపు? దీనికి సమాధానం చెప్పమని కూడా అడుగుతున్నా. కడాన మదర్సాలపైన కూడా దాడి. అంటే ఎవ్వడూ రాజకీయంలో బయట రాకూడదు, వస్తే ఏదో ఒక నెపం పెట్టి వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి, దేవుళ్ళపైన దాడులు చేసే పరిస్థితులు ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. కడాన ఆయన ఆ రోజు చెప్పాడు, అవినీతి రహిత రాష్ట్రం అని చెప్పాడు. నేను అడుగుతున్నా, అవినీతిని సెంట్రలైజ్ చేశాడు. అవినీతి కోసం అప్పులు చేసే పరిస్థితికి వచ్చాడు. సంక్షేమం అనేది నెపం, మొత్తం దోచుకునే దానికోసం మొత్తం రాష్ట్రాన్ని వన్ సైడ్గా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా అవినీతి కోసం అప్పులు చేసే ఏకైక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకెక్కడా లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం. ఆ రోజు చెప్పారు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ పెడతానని. ప్రమాణ స్వీకార సమయంలో నేను అడుగుతున్న జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టడం లేదు, కోర్టు కూడా ముట్టుకాయలు వేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఫండమెంటల్ రైట్. ప్రజలకు తెలియాలి మీరు చేసే పాలన, మీ జీవోలు రహస్యం ఉండవు,
అది రహస్యం ఉందంటే దాంట్లో మతలబు ఉంది. ఎక్కడో నువ్వు లాలోచిపడ్డావు, దొంగ పనులు చేస్తున్నావు, అందుకే దాచిపెడుతున్నావు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 30 నెలలు, 31 నెల అయిపోయింది, 32 నెలలకు వచ్చాం. రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టం జరిగింది. నేను బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి పాలన వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కోల్పోయింది, నిర్వీర్యం అయిపోయింది. విధ్వంసకుల పాలనలో ఎంత దగాబడ్డాలో దగాబడే పరిస్థితికి వచ్చింది. కోలుకోలేని దెబ్బతిన్నాం. ఒకసారి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాంటి రాష్ట్రం అని తెలిసిన తర్వాత ప్రపంచంలో ఎవరన్నా రావాలన్నా భయపడే పరిస్థితికి వస్తారు. ఈ రాష్ట్రం ఇంత దారుణంగా నాశనం కావడానికి ప్రథమ ముద్దాయి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 కోట్ల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి, దగా చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. నేను ఒకటే, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నాను. మేధావులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు. సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చైతన్యానికి మారుపేరు. అదే మరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రైతాంగం దేశంలో పోయి వ్యవసాయాలు చేసి ఆదర్శ రైతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత బాగా చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళి ఈరోజు ఒక ప్రొఫెషనల్స్గా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఎంతమంది పోయి ఉండరో అంతమంది విదేశాల్లో ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళు కనపడే పరిస్థితికి వచ్చారు. అదే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక స్ఫూర్తినిచ్చాం, కొన్ని చర్యలు తీసుకుంటే బ్రహ్మాండంగా చేయగలిగారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను. రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు కొంతమంది. వాళ్ళ స్వార్థం కోసం, మీకోసరం కాదు. మీకోసరం చేస్తే నాకు బాధ లేదు. కానీ ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? ఆ రోజు ఇలాంటి కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పదే పదే చెప్పి అసత్యాల్ని చెప్పి ప్రజలు నమ్మించారు. ఈరోజు దాని ఫలితమే మనం అనుభవిస్తున్నాం. ఇక్కడికి ఆగిందంటే నేను అనుకోను ఆగిందని. ఇంకా కొన్ని దాడులు ఉంటాయి. నేను ఇటీవల ఒక స్టేట్మెంట్ చూశాను, ఒక అతను ఇచ్చాడు. కరోనా వల్ల ప్రపంచమంతా నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల నష్టపోయారు. ఈ రెంటిని మనం ఏమీ చేయలేం, కరోనాని ఏమి చేయలేం, కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని చేయలేమని ఒక స్టేట్మెంట్ చూశాను. నేను ఒకటే చెప్తున్నా, కరోనానైనా సరే జాగ్రత్తలు తీసుకుంటే, వ్యాక్సినేషన్ తీసుకుంటే సేఫ్టీ ఉంటుంది. జగన్ రెడ్డి పాలన వల్ల ఎవ్వరికి రక్షణ లేదు, ఎవరికి భవిష్యత్తు ఉండదు. అతనికి, అతని కుటుంబానికి తప్ప. అది కూడా అతని కుటుంబం కూడా ఆయన మిస్సెస్, లేకుంటే ఆయన చుట్టుపక్కల 2-3 మళ్ళీ చెల్లెలు లేదు, తల్లి లేదు, ఎవరు లేరు. ఆ పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నాను, ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం పార్టీ కోసరం కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం మీకు చెప్తున్నా. ఆలోచించండి. నేను చెప్పింది వాస్తవం అవునా కాదా మీరే బేరే చేసుకోండి. మీకు వచ్చిన దానివల్ల లాభం ఎంత, నష్టం ఎంత, మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందంటే, మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందంటే, మీ బాధలు చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారంటే, మీ ఆస్తిని మీరు కాపాడుకోలేని పరిస్థితి వచ్చారంటే, కొంతమంది పెడుతున్నారు, పలానా ఆయన వచ్చి నా ఆస్తి కొట్టేస్తున్నారు కాపాడమని ముఖ్యమంత్రి పెట్టినా ముఖ్యమంత్రి మాట్లాడు. ఒక ఆయన తాలిబాన్ కంటే మించిపోయాడు, నేను పార్టీ వాడిని, నేను జడ్పీటీసీని, రైతు పార్లమెంట్ అధ్యక్షుడిని, ఈయన వల్ల పార్టీ నష్టపోతుందంటే తిరిగి అతనిపైన కేసులు పెట్టి జైల్లో పెట్టేశారు. ఇతను మొత్తం లూటీ చేస్తున్నాడు, ఆడబిడ్డను అవమానం చేస్తున్నాడు చెప్తే అతను జైల్లో పెట్టారు. ఇంకొక అతను ఒక వైశ్య ఒంగోలులో, వాళ్ళ పార్టీని నేను
జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ని, ఆయన కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఆయన చెప్పిందేంటి? ఈ మరి తిట్టడం మంచిది కాదు, ఈ భాష మంచిది కాదంటే దానిపైన అతన్ని ఇల్లు మీద అటాక్ చేసి ఆయన ఇంటికి మళ్ళా అతన్ని ఎక్కడో దాంకోనుంటే పోయేసి మోకాళ్లపై నిలబెట్టి క్షమాపణ చెప్పేవారు కొడుతూనే ఉన్నారంటే ఏం చెప్పాలండి వీళ్ళని? కడాన వైశ్యులందరూ కలిసి ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని మన వాళ్ళని మనమే కాపాడుకుందాం, మన వాళ్ళని మనం కాపాడుకుందాం అనే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక గ్రామమో, ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో వాళ్ళని కాపాడుకునే పరిస్థితికి వచ్చారు ఈ పోలీసుల వల్ల. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి ఇంకా కొన్ని జరుగుతాయి. కానీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు దీనికి మార్గం ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం తప్ప, మీ భవిష్యత్తు కోసం ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప, చైతన్యవంతులై ఎవరు మీకోసం పోరాడితే వారితో మీరుంటే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ఆ విషయమే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత, భావితరాల భవిష్యత్తు కాపాడే బాధ్యత ఏ ఒక్కరిదో కాదు, 5 కోట్ల ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, బెదిరింపులు చేస్తారు, ఫోన్లో బెదిరిస్తారు, పోలీసులు పంపిస్తారు. అయినా పర్వాలేదు, అందరం కలిసి పోరాడదాం. అందుకే నా బాధ్యతగా సంక్రాంతి ముందు మీకు ఈ విషయాల్ని చెప్తున్నా, నూతన సంవత్సరంలో చెప్తున్నా. ఈ నూతన సంవత్సరంలో మీరందరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. మీకు జరిగే అన్యాయాలపైన రాజీలేని పోరాటం చేస్తాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని విధాల పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మనసులో ఉండే మాటలు చెప్పాలని, నా ఆవేదన మీ అందరితో భాగం పంచుకోవాలని, ఇదే జరిగితే భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించమని మీ అందరికీ చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. ఇది వినిన దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గురించి మీరు చెప్తున్నారు. బీజేపీ నాయకులు కూడా మొన్న బహిరంగ సభ పెట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు రూల్ ఆఫ్ లా పాటించట్లేదు, కేంద్రం త్వరలో వీళ్ళపై చర్యలు తీసుకోబోతుంది వారు చెప్తున్నారు. ఎట్లా? మనం అందరం చూస్తున్నాం. ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పనిచేయడం కోసం ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు అలాంటి ఆల్ ఇండియా సర్వీసెస్లో పనిచేసే వాళ్ళే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు, సరెండర్ అయిపోయారు. ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటే ఏ పర్పస్ కోసం కొన్ని రాష్ట్రాల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ లోకల్గా కొల్లుడైపోతే, ఏదైనా జరిగితే దేశం విచ్ఛిన్నం అయిపోతుందని కూడా ఆలోచించారు. అలాంటి పరిస్థితికి పెట్టిన దేశ ఐకమత్యం కోసం, ఇంటిగ్రిటీ కోసం, ఒక ఇంపార్షియల్ ప్రభుత్వం కోసం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే పాలన కోసం ముఖ్యమంత్రి ఉంటాడా, 5 ఏళ్ళు ఉండిపోతారు. కానీ సమాజం శాశ్వతం, దేశం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం. అలాంటి అందరూ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళకు కూడా విజ్డమ్ ప్రివేల్ కావాలని కోరుతున్నా. కడాన ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ ఇదే మరి జరిగితే వీళ్ళ జీతాలు కూడా, పెన్షన్లు కూడా రావు. వీళ్ళ ఉద్యోగస్తులు పెన్షన్లు కూడా వాడేస్తున్నారు. కడాన ఇప్పుడు మేమంతా ఆనందంగా ఉన్నాం, మాకు జీతాలు పెన్షన్లు వస్తాయి అనుకుంటున్నారు. ఇప్పుడు 4వ తారీఖు రాలా, జీతాలు రాలా. రేపు రాబోయే రోజులు ఇదే జరిగితే వీళ్ళకి పెన్షన్లు రావు, జీతాలు రావు, సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి కదా, మీ అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ విషయాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతంగా రాష్ట్రాన్ని నాశనం చేయడం మంచిది కాదు. మీకు ఇంకా చాలా తీసుకొస్తారు. ఏ సబ్జెక్ట్ అయినా ఈ ముఖ్యమంత్రికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కానీ క్లారిటీ ఉందా? ఈరోజు గడిస్తే చాలు, రేపు ఏమైనా పర్వాలా, మళ్ళా ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు సాయంత్రం ఎంత ఎదురుదాడి చేస్తారు అందరూ. నేను అడిగేది ఎదురుదాడి చేయడం కాదు, సమాధానం చెప్పమంటున్నా, చర్చకు రమ్మంటున్నా, డిస్కస్ చేద్దాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం, మీడియాను పెడదాం, ప్రజల్ని పెడదాం, మీరు మాట్లాడండి, మేము కూడా మాట్లాడతాం, చెప్దాం. డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి,
ప్రజల ముందర పెట్టి ప్రజలను మెప్పించే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. మీరు చేసేది రైట్ అయితే ఆ ధైర్యం ఉంటే రండి. మీరు చేసే తప్పుడు విధానాలు అయితే తోక జాడించి పారిపోండి, కానీ ఎదురు దాడి చేయడం మంచిది కాదు. అందుకే ప్రజలు కోరుతున్నా, ఎదురు దాడి చేసేది పిరికి వాళ్ళు చేస్తారు. వాస్తవాలు చెప్పగలిగే ధైర్యం ఉంటే మేము చెప్పిన దానికంతా కూడా మీరు సమాధానం చెప్పండి. అసెంబ్లీ పెట్టారు, అసెంబ్లీ పార్లమెంటుకి కరోనాలే, అసెంబ్లీకి కరోనా. ఆడపోతే బూతుల పంచాంగం. ఎక్కడికి పోతున్నారు మీరు? ప్రజా సమస్యల పరిష్కారం కానీ ప్రజా సమస్యల్ని చర్చించే వేదిక ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? కడాన మున్సిపల్ కార్పొరేషన్లోనో లేకుంటే మున్సిపాలిటీల్లోనో మీటింగ్లు పెడితే అక్కడ కూడా వాళ్ళ మనుషులే అడ్డం కూర్చుంటే వాళ్ళపైన కూడా దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి. మన ఏమీ డిఫరెన్స్ లేదు, ఎవరికైనా ఒకే ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ వాళ్ళు కానీ రియాక్ట్ అయినా వాళ్ళకు కూడా దాడులు, కేసులు, జైళ్ళు, ఇదే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇవ్వలేదు, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వట్లేదు. అసలు చర్చలకి సీఎంతో కలవమనేయకుండా మధ్యలో ఉద్యోగస్తులు కలవనీయకుండా చేయడం లేదు, ఆయన కలవడం లేదు, వీళ్ళు చెప్పడం లేదు ఆ మాట. ఆయన కాదు ముఖ్యమంత్రి ఎక్కడ స్వర్గంలో ఉన్నాడు, నరకంలో ఉన్నాడా? ఎక్కడున్నాడా? ఇక్కడ లేడా? తెలియదా? నీకు సాక్షి పేపర్ ఉంది కదా, నీకు సాక్షి పేపర్ చెప్పలా? నీకు దినం పేపర్ చూడవా? పరిపాలన చేయాలి కదా. మరి ముఖ్యమంత్రి అనుకుంటే ఇదన్నీ కావాలని ముఖ్యమంత్రి ఆడే నాటకాలు. ఆ నాటకాల్లో బలిపశువులయ్యేది ఉద్యోగస్తులు, లేకుంటే ప్రజలు. ఈయనకి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. అబ్బా ఏం తెలియదు, ఈరోజు నాకు తెలిసింది కాబట్టి ఉదారంగా చేసేస్తానని చెప్తాడు. వాళ్ళు కూడా కొన్ని రోజుల్లో కోర్టుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉంది. కోర్టుకు వెళ్తారు, వెళ్తే లాభం ఏంటి? అందుకే చైతన్యంతో పోరాడితే తప్ప వేరే మార్గాలు లేవు. వాళ్ళకు భయం ఏంటంటే కొంతమందికి ఉంది పాపం, వాళ్ళని కూడా తప్పుపట్టం. రాజకీయ పార్టీ పైనే దాడి చేసినప్పుడు, మా ఇంటి మీదనే ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే దాడి చేసినప్పుడు, నన్నే బయట రానినప్పుడు వాళ్ళు రానిస్తారా? అందుకే వాళ్ళు భయపడుతున్నారు. కాదు, సంఘటితంగా పోరాడదాం, అందరూ గట్టిగా ఉండండి, లేకపోతే ఏం మిగలదు. ఓకే, థ్యాంక్ యూ ఉండాలి. దేనికి